మరి మూడో రోజు మనం ఈ క్లాసు 21 రోజుల ఈ ఉచిత ధ్యాన ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలో మూడో రోజుకు మనం చేరుకున్నాం. ఈ రోజు ఆత్మ యొక్క ప్రయాణం రెండో పార్ట్ గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి గ్రాండ్ మాస్టర్ ధ్యాన జగత్ శ్రీనివాసరావు గారు మనకి క్లాస్కి వచ్చినారు. సార్ని ప్రేమపూర్వకంగా సాదరంగా మనం క్లాస్ తో ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే నమస్తే. ఎస్ సార్. My dear friends, my dear masters, and my dear gods. Sir, voice okay na sir? ఆ వాయిస్ కొంచెం కొద్దిగా పెంచండి సార్. అట్లా మొబైల్ వాల్యూమ్ కూడా కొద్దిగా లోలో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. రైట్ సార్. మరి నిన్న మనం కొద్దిగా మనం భూమి మీదకి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, తర్వాత వచ్చేటప్పుడు ఎట్లా మనం అందరిని సెలెక్ట్ చేసుకొని వచ్చాము, దీని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చాం మనం. మరి ఈరోజు అసలు ఆత్మ అంటే ఏంటి, ఏంటి ఆత్మ? అందరూ ఆత్మ ఆత్మ అని అంటారు, కానీ ఆత్మను చూసిన వాళ్ళు ఎవరు లేరు. మనకు తెలిసిన వాళ్ళు, మరి యోగులు వాళ్ళంతా చూసి ఉండొచ్చు, ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండవచ్చు, కానీ మనకు తెలియదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే తెలియని దాని గురించి తెలిసినట్టుగా మాట్లాడుకోవటం. ఇది చాలా పెద్ద చిక్కు. ఏమీ తెలియదు, కానీ దాని గురించి ఎంతో తెలిసినట్లుగా మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అదే ఇక్కడ గొప్ప చిక్కుముడి. దాన్ని మెల్లిగా మనం ఆ ముడి విప్పుకుంటూ ఆత్మ గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మరి ఆత్మ గురించి తెలుసుకునే ముందు అది ఎంత శక్తివంతమైంది, ఏంటి, దాని యొక్క లక్షణాలేంటి, గుణాలేంటి, ఇవన్నీ అసలు ఎందుకు భూమి మీదకి వస్తాయి, ఎందుకు వెళ్తుంది, ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మాయ పొర కప్పబడుతుంది మనకి, మనం దేవతాలోకం నుంచి వచ్చాం ఇక్కడికి, అంటే మన దివ్యత్వమైనటువంటి ఆత్మలం, మనం దివ్యమైన ఆత్మలం, ఆ పైనుంచి కిందకి దిగి వచ్చిన దేవతా స్వరూపం. కానీ మరి ఇక్కడికి వచ్చినాక ఈ మాయలో పడిపోయి ఇది నాది, నా పిల్లలు, నా డబ్బులు, నా పొలము, నా ఇది అని చివరి నిమిషం వరకు తట్టుకొని మరి లాస్ట్ క్షణంలో ఏదన్నా కొంచెం మనకు జ్ఞానోదయం అయితే అయ్యో అయిపోయింది అనుకుంటున్నాం, మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి, అదే సిచ్యువేషన్ మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ వస్తుంది ఆత్మ. మరి ఎందుకు ఈ మాయలో పడిపోతున్నాం, ఇదంతా కూడా మనం సవివరంగా ఈ 6 రోజుల్లో తెలుసుకుందాం. మరి ఆత్మ గురించి తెలుసుకునే ముందు ఈ ఆత్మ ఎక్కడుంటుంది? మన శరీరంలో ఉంటుంది, అవునా? మన లోపల ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, మనకు తెలియదు ఎక్కడ ఉంది. మరి ఆత్మను దాచుకున్నటువంటి ఈ శరీరం యొక్క గొప్పతనాన్ని మనం ముందు తెలుసుకోవాలి. మన శరీరం ఎంత గొప్పదండి, ఎప్పుడన్నా మనం గమనించామా? ఏదన్నా సమస్య వస్తే ఇలా తల కొట్టుకుంటాం, గోడ తీసుకెళ్ళి తల కొట్టుకుంటాం. కోపం వస్తే ఈ చేతుల్ని గాయపరుచుకుంటాం, గోడలు కొట్టి, అక్కడ ఏది దొరికితే దాంతో కొట్టి గాయపరుచుకుంటాం. మన శరీరాన్ని మనం గాయపరుచుకుంటూ ఉంటాం. అయితే ఈ శరీరం ఎంత విలువైంది అనేది మీకు తెలియపరచాలి ఈరోజు. ఇప్పుడు ఈ వేల్లో ఒక చిన్న ముక్క ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోయి ఎక్కడో పడిపోయింది అనుకో, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగి ఈ వేలు ముక్క ఎక్కడో పడిపోయింది. మీరు పెద్ద కోటీశ్వరులు, మీ దగ్గర ఒక 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి. మీ అన్ని కోట్లు పెట్టి ఆ వేలుని యాజ్ ఇట్ ఈజ్ గా తయారు చేసుకోగలరా? చేసుకొని మళ్ళీ అతికించగలరా? లేదు. కొన్ని మీ ఇంట్లో పెద్ద డాక్టర్ ఉన్నాడు, పెద్ద సర్జన్ ఉన్నాడు, ఏదన్నా ఇలాంటి వేలు మళ్ళీ సృష్టించి మీకు ఇవ్వగలడా? లేదు. మన ప్రైమ్ మినిస్టర్ గారికి వేలు కట్ అయిపోయింది, మరి ఆయనకున్న పలుకుబడికి ఎవరైనా ఆయనకు ఆ వేలు తీసుకొచ్చి అతికించగలరా? లేదు. అంటే డబ్బుతోనూ, పదవితోనూ, విజ్ఞానంతోనూ కూడా ఒక చిన్న వేలు ముక్కను మనం సంపాదించలేము. చిన్న వేలు ముక్కను మనము
సంపాదించలేము. మరి అలాంటిది ఒక వేలే ఇంత విలువ కలిగిందంటే మరి మిగతా శరీర భాగాలు ఎంత విలువైనవి. చేతులు, మీరు ఏదన్నా ఏ పని చేయాలన్నా చేతులతోనే చేయాలి. ఆహారాన్ని తినాలన్నా చేతులే, మరి మొబైల్ ఆపరేట్ చేయాలన్నా చేతులే, ఏ పని చేయాలన్నా చేతులతోనే మనం చేయాలి. మరి మిమ్మల్ని కాళ్ళు మీరు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాయి. మీకు 2 చేతులు 2 కాళ్ళు లేవని అనుకుంటారు, జస్ట్ అనుకోండి, అసలు బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుంది. అవునా? ఒక చెయ్యి లేకపోతేనే బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. అలాంటిది చేతులు కాళ్ళు లేకపోతే మరి కళ్ళు, ప్రపంచం అంతా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం. 50% పైన ఈ ప్రపంచం మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా కొంత మనం వింటే అర్థమవుతుంది, ఇంకా కొంత మాట్లాడి ఆలోచిస్తే ఇంకా అర్థమవుతుంది. మరి కళ్ళు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం చూడలేకపోతే, ఒక గులాబీ పువ్వు ఇలా ఉంటుందని చెప్పి మీకు ఎవరైనా చెప్తే మీకు అర్థం కాదు. ఎందుకు? చూడలేదు కాబట్టి. మరి అంత అద్భుతమైన కళ్ళు మనం ఎప్పుడైనా సరే మన కంటికి, నువ్వు ఇంత అద్భుతంగా, నీ వల్ల నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను, థ్యాంక్ యూ అని ఎప్పుడైనా చెప్పుకున్నామా మనం? లేదు కదా. మరి వింటున్నాం, అవతల వాళ్ళు చెప్పే విషయాలు మనం వింటున్నాము, మన బుర్రకెక్కించుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము. ఆలోచన నుంచి మళ్ళీ కొంత కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ విషయాల్ని మనం సృష్టించుకోవడానికి అవసరమైనటువంటి చెవులు, మేధస్సు, మరి మాట్లాడుతున్నాం అంటే మనం అనుకున్న విషయాన్ని చక్కగా మనం ఇతరులకు చెప్పగలుగుతున్నాం, అంటే కమ్యూనికేషన్. మరి నోరు లేకపోతే మనం కమ్యూనికేషన్ చేయలేం. ముక్కు, శ్వాస పీలుస్తున్నాం, శ్వాస పీల్చకపోతే, 1 నిమిషం ఆగిపోతే ఏమవుతుంది? ఈ శరీరం మొత్తం నిర్జీవం అయిపోతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి భాగాలు, మరి లోపల ఇంకెన్నో అద్భుతమైన భాగాలు ఉన్నాయి. ఏంటవి? మన గుండె, అది ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటది, ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. మన శరీరం రెస్ట్ తీసుకున్నా కానీ మన లోపల ఉన్న అవయవాలు రెస్ట్ తీసుకో. నిరంతరం ఊపిరితిత్తులు నిరంతరం పనిచేస్తాయి, గుండె పనిచేస్తుంది. మన లోపల ఉన్నటువంటి జీవరసాయనాలు తయారు చేసేటువంటి, మన ఆహారాన్ని అరిగించేటువంటి ఈ స్టమక్ ఏదైతే, లివరు, ప్యాంక్రియాస్, మరి ఇలా కిడ్నీస్, ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథులు మన లోపల ఉన్నాయి. మరి అన్నిటికన్నా అద్భుతమైంది మన మేధస్సు. దీంతో మనం మంచి చెడుని విశ్లేషిస్తాం. అలాగే ప్రతి విషయాన్ని విశ్లేషించి ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అనేది కూడా మనంతా కూడా మన మేధస్సు మనం నిర్ణయిస్తుంది. మీ మేధస్సును బట్టే మీకు ఒక పొజిషన్ దొరుకుతుంది. మీ మేధస్సు సరిగా లేకపోతే వక్రగతులు పడితే మీరు సరిగా లేరని అంటారు. ఫలానా శ్రీనివాసరావు సరిగా లేరు. అదే మేధస్సు చక్కగా పనిచేస్తుంటే అతను ఎంతో మేధావి, అద్భుతమైనటువంటి వ్యక్తి అని అంటారు. సొసైటీ అలా అంటుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ దేహంలోని భాగాలు ఎంతో శక్తివంతమైనవి. చెప్పాం కదా, ఒక వేలు పోతే కూడా కొన్ని వేల కోట్లు పెట్టినా కూడా దొరకనటువంటి భాగాలు ఇవి, శరీర భాగాలు. మరి ఇలాంటి శరీర భాగాలు ఎప్పటిదాకా పనిచేస్తాయి? ఇంత శక్తివంతమైన శరీర భాగాలు ఎప్పటిదాకా పనిచేస్తాయి? మన లోపల ఆత్మ ఉన్నంత వరకు పనిచేస్తాయి. మరి చనిపోతే ఏమైందంటారు? మనం ఆత్మ వెళ్ళిపోయిందంటారు. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం శవం అయిపోతుంది. అప్పటిదాకా యాక్టివ్గా ఉన్నటువంటి శరీరం శవం అయిపోతుంది. మరి శవం అయిపోయిన తర్వాత ఈ శరీర భాగాలకు ఏమైనా విలువ ఉంటుందా? ఏమీ విలువ ఉండదు. అందుకే తీసుకెళ్లి తగలబెడతారు, లేదా బూడ్చిపెడతారు. ఎందుకు? ఏమీ విలువ లేదు. ఒకసారి చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు తన దర్బారుకు వచ్చినటువంటి సాధువులందరి దగ్గరికి వెళ్ళి తన తల తీసుకెళ్లి కాళ్ళతోటి అక్కడ పెట్టి ఆ కాళ్ళు పట్టుకొని కాళ్ళకు ఆనిచ్చి దండం పెడతాడు. ఆ కొడుకు నూనూగు మీసాలు కొడుకు అనమాట. వాడికి నచ్చదు, యువరాజుకు నచ్చదు. ఇదేంటి, ప్రతి వెధవ కాళ్ళకి నువ్వు తల తల ఆనించి మరి దండం పెడుతున్నావు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు,
ఏం బాగలేదు ఇది అని మీరు రాజుగారు మహారాజు గారు మీ తలకు ఎంత వాల్యూ ఉంది అని చెప్పి అంటాడు. ఓహో అలాగా, మనిషి తలకు ఎంత వాల్యూ ఉందా? అయితే మరుసటి రోజు ఏం చేస్తాడు? ఒక కోడి తల, ఒక మేక తల, ఒక పులి తల, ఒక ఏనుగు తల, ఒక మనిషి తల, ఆ రోజే ఒకరిని ఉరిదీస్తారు వాడు ఏదో నేరం చేస్తే. వాడి తల తీసుకొని, ఈ 5 తలలు తీసుకొని, బాబు నువ్వు మార్కెట్కి వెళ్ళి అమ్ముకురా అని చెప్తాడు. సరే రాజుగారు ఆజ్ఞ కదా, మనవాడు మార్కెట్కి వెళ్తాడు. కోడి తలని వెంటనే కొనుక్కుంటారు, మేక తలని కొనుక్కుంటారు. కొంచెం కష్టం మీద పులి తలని అమ్మేస్తాడు, ఇంకా కొంచెం కష్టం మీద ఏనుగు తలని అమ్ముతాడు. కానీ ఈ మనిషి తలని ఎవరు కొనుక్కోరు, ఎవరు కొనుక్కోరు. సాయంత్రం వరకు చూసి చూసి సాయంత్రానికి ఇంటికి వచ్చి చెప్తాడు, అన్ని అమ్మేశాను కానీ మనిషి తల నేను అమ్మలేకపోయాను అంటాడు. బాబు అదిరా బాబు మనిషి తలకున్న విలువ అని చెప్తాడు. దీనికి ఏం విలువ లేదు. అందుకనే మహానుభావులు ఏ పుట్టలో ఏ పాము ఉందో ప్రతి మహానుభావుడికి నేను అందుకే మొక్కుతానని చెప్పి. అంటే చూడండి, ఒక్కసారి మనం శవమైతే మన తలకి ఎటువంటి విలువ లేదు. అది మహారాజు తలైనా ఎవరు కొనుక్కోరు. కాబట్టి దీనికి ఎంత విలువనిచ్చింది ఎవరు? మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. మన శరీరంలో ఉన్న ఆత్మ ఇంత విలువ మనకు ఆపాదిస్తుంది అన్నమాట. మరి చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇంత అద్భుతమైన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఇంకెంత అద్భుతమైనది, ఇంకెంత శక్తివంతమైనది. అది ఆత్మ యొక్క పవర్, ఆత్మ యొక్క శక్తి. ఎంత శక్తివంతమైందంటే మీరు ఏది కోరుకుంటే అది మీ ఆత్మ మీకు ఇస్తుంది. మీరు ఏది కోరుకుంటే మీ ఆత్మ మీకు అది సృష్టించి ఇస్తుంది. ఎలా సృష్టిస్తుంది ఇది? ఈ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న శకలం, ఒక చిన్న ముక్క శకలం. పరమాత్మచే సృష్టించబడినటువంటి ఆత్మలు ఇవి. మరి ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది, అది పెద్ద పెద్ద వస్తువులను అట్రాక్ట్ చేస్తుంది. చిన్న మ్యాగ్నెట్, దాని నుంచి చిన్న ముక్క తీస్తాం, ఆ ముక్క కూడా వస్తువుల్ని ఆకర్షిస్తుంది. కానీ చిన్న చిన్న వస్తువులను ఆకర్షిస్తుంది, చిన్న చిన్న ఇనుప ముక్కలను ఆకర్షిస్తుంది. గుణం ఒకటే. పరమాత్మలో ఏదైతే గుణం ఉందో ఆత్మలో కూడా అదే గుణాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి, దానిలోంచి వచ్చిన ముక్క కాబట్టి. మనందరం కూడా శకలాలం, చిన్న చిన్న శకలాలం, పరమాత్మ నుంచి వచ్చినప్పుడు శకలాలం. పరమాత్మ యొక్క పని ఏంటి? సృష్టించటం, సృష్టి జరపడం. మరి పరమాత్మ సృష్టి జరిపినప్పుడు అదే గుణం ఆత్మలో కూడా ఉంటుంది. ఈ ఆత్మ కూడా సృష్టిస్తుంది. మనం మన ఇంట్లో పిల్ల పెళ్లి చేయాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటాం. కొద్ది రోజులకి ఆ పని అయిపోద్ది. ఇల్లు కట్టాలి అని బలంగా కోరుకుంటాం. వెంటనే ఏం చేస్తుంది ఆత్మ? ఆ ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి పరిస్థితులు మీకు కల్పిస్తుంది. అలాగే మనం ఏదైతే తీవ్రంగా కోరుకుంటామో అవన్నీ మనకు జరుగుతాయి. ఆ తీవ్రంగా కోరుకునే దాన్ని మనం సంకల్పం అంటాం. మరి ఈ ఆత్మ మరి ఎందుకు అందరికీ అన్ని ఇవ్వదు? అందరూ ఇల్లు కోరుకోరా? అందరూ కార్లు కోరుకోరా? అందరూ ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకోరా? మరి ఎందుకు కొందరికే జరుగుతుందని అని అనుకుంటాం. ఎలా అంటే ఆత్మకు ఉన్న శక్తిని బట్టి, ఆత్మలో ఉన్నటువంటి శక్తిని బట్టి మనకు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఉదాహరణకి మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి. మనం బైక్ కావాలంటే రాదు, కానీ సైకిల్ వస్తుంది. ఓకే, మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి. మనం ఏం చేయొచ్చు? ఒక బైక్ కొనుక్కోవచ్చు, ఒక సైకిల్ కొనుక్కోవచ్చు, కానీ కారు కొనుక్కోలేదు. అదే మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి. మనం కారు కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు, కానీ ఒక ఇల్లు కొనుక్కోలేదు. మన దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, బైక్ వస్తుంది, సైకిల్ వస్తుంది, అన్ని వస్తాయి. అంటే అలాగే ఆత్మకు ఉన్నటువంటి ఎనర్జీ, శక్తి ఎంతైతే ఉంటుందో ఆ శక్తి మేరకు మీకు ఇస్తుంది. మన దగ్గర డబ్బులు ఎలా? మనం సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాం. ఆ బ్యాలెన్స్ లోంచి మనం ఖర్చు పెట్టుకుంటాం. మరి ఆత్మకు బ్యాలెన్స్ ఏంటి? ధ్యానము. ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆత్మ తీసుకుంటుంది. అదే ఆత్మకు శక్తి. మనం ఎంత ధ్యానం చేసి ఆత్మకు ఎంత శక్తినిస్తే అంత త్వరగా
మనం కోరుకున్నది మనకి ఇస్తుంది. మీరు ఆత్మను ఎంతో శక్తివంతం చేయాలి. ఈ దేహానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకు కూడా ధ్యానం అలా అవసరం. అందుకే చూడండి, యోగులంతా కూడా ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు. తపస్సు అంటే ధ్యానమే, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో శక్తులు వస్తాయి. మన దగ్గరకు వచ్చారనుకోండి, అయ్యా నాకు ఇంత సమస్య ఉందనగానే ఒక క్షణంలో తీర్చేస్తాడు. ఆయన తీర్చాలనుకుంటే తీర్చేస్తాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆయన ఆత్మకు వచ్చినటువంటి శక్తి. అలాగే మనం కూడా ధ్యానం చేస్తే మనకు కూడా మన ఆత్మ కూడా శక్తివంతం అవుతుంది. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. మీరు ఏది కోరుకుంటే అది వెంటనే జరుగుతుంది. మీరు జైలుకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, వెంటనే ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. ఇల్లు కట్టాలనుకుంటే వెంటనే ఆ పరిస్థితులు వస్తాయి. ఇంట్లో శుభకార్యం చేయాలంటే వెంటనే ఆ పరిస్థితులు వస్తాయి. మీరు ఏది కోరుకుంటారు. అయితే ఇది తెలియక నేను దేవుడు నాకు అందరికి అన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఏది ఇవ్వడు, నా తలరాత ఇలా రాశాడు దేవుడు అని చెప్పి మనం వాపోతూ ఉంటాం. అంటే ధ్యానంలోకి రాకముందు. మరి ధ్యానంలోకి వచ్చినాక మనమేం అర్థం చేసుకున్నామంటే, దేవుడు కాదు, మనమే రాసుకొని వచ్చాము, దాని ప్రకారమే జరుగుతుంది. మరి దాన్ని మార్చుకోవాలంటే కూడా మనం మార్చుకోవచ్చు. ధ్యానం చేసి మనల్ని మనం మన ఆత్మను శక్తివంతంగా మనం తయారు చేసుకొని తద్వారా మనకి ఏం కావాలనేది మనం పొందవచ్చు అనేది. ఇప్పుడు మీకు చాలా మంది క్లాసులు చెప్పుంటారు, ఎక్కడో ఎవరో ఖచ్చితంగా ఈ మాట చెప్పే ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎంత మీరు సాధన చేస్తే అంతగా మీలో ఆత్మశక్తి పెరుగుతుంది. ఈ ఆత్మకు శక్తి కావాలి, ఆత్మశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మకు శక్తి పెరుగుతుందో అప్పుడు ఆత్మ మీరు కోరుకునే అన్ని ఇస్తుంది. అయితే ఎలా కోరుకోవాలి, ఏం కోరుకోవాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు తెలిసే ఉంటది. మనకి జబ్బు చేస్తాయి, జబ్బులు లేకుండా ఏ మానవుడు ఉండడు కదా. జబ్బులు చేస్తాయి. జబ్బు చేసినప్పుడు అనారోగ్యం తగ్గిపోవాలని గట్టి సంకల్పం పెట్టుకుంటాం మనం. నాకు ఈ రోగం పోవాలి అని సంకల్పం పెట్టుకుంటాం గట్టిగా. అంటే మన కోరికే సంకల్పం. సంకల్పం అంటే అదేదో కాదు, మన 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 తీవ్రంగా కోరుకునే కోరికే సంకల్పం. అలా ఎప్పుడైతే సంకల్పం పెట్టుకుంటామో అనారోగ్యం పోద్ది. అయితే మనకు తెలియకుండా అనారోగ్యం పోవాలన్న సంకల్పం పెట్టుకోవటం వల్ల ఈ అనారోగ్యం పోయిన వెంటనే కొత్త అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే మనం అనారోగ్యం పోవాలనే సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి అనారోగ్యం వస్తుంది, పోవాలంటే రావాలి. సో అలాగా. కానీ ఇక్కడ మనం అనారోగ్యం పోవాలనే దానికన్నా నేను ఆరోగ్యంగా ఉండాలి అని సంకల్పం పెట్టుకున్నారు అనుకోండి, ఇక మీకు అనారోగ్యమే రాదు. రెండు ఒకటే. నేను ఆరోగ్యంగా ఉండాలనేది ఒకటే, నాలో ఉన్న అనారోగ్యాలన్నీ పోవాలనేది ఒకటే. రెండు ఒకటే. కానీ అనారోగ్యం పోవాలనేటప్పటికి అనారోగ్యం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. అదే నేను పరిపూర్ణంగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని మనం గట్టిగా కోరుకుంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా మన కోరికలు ఎందుకు మనం కోరుకున్నది ఆత్మ మనకు ఎందుకు ఇవ్వదంటే, ఆత్మ ఇచ్చే లోపల మనం ఇంకోటి కోరుకుంటాం. ఉదాహరణకి మీ దగ్గర ఒక 7-8 లక్షల డబ్బులు ఉన్నాయి, మీరు ఒక మారుతి కారు కొనాలనుకుంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత నాలాంటి వాడు వచ్చి మారుతి కారు కాదు, ఆ హోండా కారు కొనవయ్యా, అది మంచిది అని అంటాం. ఇంకోటి ఏంటంటే ఆ, మన పెద్దలు మనకు నేర్పించింది ఏంటంటే, మనం ఏదైనా కొనేటప్పుడు మళ్ళీ అమ్మితే దానికి విలువ వస్తుందా లేదా అనేది. దానివల్ల మనం ఎంత సుఖంగా ఉంటామని కాదు, మనం మళ్ళీ అమ్మితే మన డబ్బులు మనకు వస్తాయా లేదా అని ఆ ఆ విధంగా రీసెర్చ్ చేసి ఆ విధమైన కార్లు, ఆ విధమైన బైక్లు, లేదా ఆ విధమైన ఇళ్ళు, స్థలాలు కొన్నాం. అంతేగాని మనం అందులో సుఖంగా ప్రయాణం చేస్తాం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కారు అట్టు పెట్టుకుంటాం, దాన్ని సుఖంగా ప్రయాణం చేస్తాం, ఇది మనం అనుకోం. అంటే మనం దురాశపరులం, గ్రీడ్ ఎక్కువ, మనకి ఆశ ఎక్కువ. సో హోండా కారు కావాలని హోండా బాగుంటుంది అని అంటాం. ఈ హోండా కారు కొనాలి అనుకుని కొద్ది రోజులు దాని మీద అనుకున్నాక మళ్ళీ ఎవరో వచ్చి ఇది కాదు హుందాయ్ కారు కొనుక్కో బాబు, అది ఇంకా బాగుంటుంది అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మారుతి అంటారు. ఇలా ఆత్మని మనం ఒక ఒక కోరిక కాకుండా దాన్ని మార్చుకుంటూ ఉండటం వల్ల ఈ ఆత్మ మనకి ఏది ఇవ్వలేకపోతుంది. ఇంకొక స్టోరీ ఉంది. ఒకడికి దైవభక్తి చాలా ఎక్కువ, అనేక మంది దైవాలను పూజిస్తాడు.
ఒకసారి చాలా పెద్ద కష్టం వస్తుంది, ఇమీడియట్ గా దేవుడు రావాలి, ప్రత్యక్షమై అతన్ని అందులో నుంచి బయటపడేయాలి. ఓకే, ఒక నదిలో మునిగిపోతున్నాడు అనుకుందాం. మునిగిపోతున్నప్పుడు అతను ముందు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా బాబు నన్ను కాపాడంటాడు. ఆయన వస్తూ ఉంటాడు కాపాడటానికి. వెంటనే ఇంకా రాలేదని చెప్పేసి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నన్ను కాపాడంటాడు. మరి దేవుడు వేషం మార్చుకోవాలి కదా, ఈ ఆభరణాలన్నీ తీసేసి మళ్ళీ ఆంజనేయ స్వామి వేషం వేసి గద పట్టుకొని రావాలి కదా, టైం పడుతుంది కదా. ఈ లోపల ఆంజనేయ స్వామి కూడా రాలేదని చెప్పేసి వినాయకుని ప్రార్థిస్తాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు, అర్రే నేను తీసుకొచ్చే లోపల మళ్ళీ వినాయకుడిని ప్రార్థించాడు, నేను ఇప్పుడు వినాయకుడిగా వెళ్ళకపోతే వాడు నమ్మడని చెప్పేసి మళ్ళీ వినాయకుడిగా తయారై మళ్ళీ వెళ్ళే టైంలో ఇంకొక దేవుడిని ప్రార్థిస్తాడు. చాలా మంది ఉన్నారు కదా, 3 దేవతలు ఉన్నారు కదా. ఇలా ప్రార్థించి లోపల అక్కడ పని అయిపోద్ది, గురుగారు బాల్టీ తన్నేస్తాడు. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, మన కోరికలను అలాగా మార్చి ఆత్మను ఏమారుస్తున్నాం. అందువల్ల ఆత్మ మనకు ఇవ్వటానికి సందేహిస్తుంది. ఇంకొకటి, మనం కోరుకుంటాం, ఒకటి కావాలని గట్టిగా కోరుకుంటాం, కానీ ఆత్మ ఇచ్చే లోపలే ఇది అవదు, నేను ఇప్పుడు ఏది కోరుకున్నా సరిగా జరగదు, కాబట్టి కోరుకోవటం అనవసరం, నేను ఏదనుకుంటే దానికి రివర్స్లో జరుగుద్ది అని ఇలా మనం రకరకాలుగా అనుకుంటే మరి ఆత్మ ఏం చేస్తుందండి? మీరు స్టాండర్డ్గా ఒక కోరిక కోరకుండా కోరి మళ్ళీ కాదు అనుకుంటే అది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పిల్లలు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో ఒక క్లాసులో 30 మంది పిల్లలు ఉన్నారు. 30 మందికి ఒకటే టీచర్, ఒకటే సబ్జెక్టు, ఒకటే బ్లాక్ బోర్డు, ఒకటే చాక్ పీస్, ఒకటే డస్టర్, అన్నీ ఒకటే ఆ క్లాసులో. కానీ 30 మందికి 30 రకాల మార్కులు. క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తానే ఉంటాడు, క్లాస్ ఫస్ట్ వస్తానే ఉంటాడు. లాస్ట్ వచ్చేవాడు లాస్ట్ వస్తానే ఉంటాడు. ఈ మిడిల్గా వచ్చే మార్కులు వచ్చేవాళ్ళు అట్లాగే మిడిల్గానే వస్తూ ఉంటారు. క్లాస్ ఫస్ట్ నుంచి చివరి వరకు, అంటే క్లాసు మొదలైన దగ్గర నుంచి క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు మనం చూసుకుంటే ఇలాగే ఉంటారు. ఎందుకని? మిగతా పిల్లలకు వాళ్ళని అడుగుతాం మనం, ఏం బాబు నీకు ఫస్ట్ రావాలని లేదా అంటే, ఎందుకు లేదండి, కానీ ఎందుకు రావట్లేదండి అంటాడు. ఇంకా తరిచి మనం చూస్తే అక్కడ విషయం ఏంటంటే వాడిలో నమ్మకం ఉండదు. నేను ఎంత చదివినా నాకు రాదులే, నాకేదో 70% 80% వస్తే చాలని లోపల అనుకుంటాడు, వాడికి అంతే వస్తుంది. అంటే ఆత్మ మీద విశ్వాసం, మనం ఏది కోరుకుంటే అది మనకి ఇస్తుంది అనే విశ్వాసమే ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం మనలో లోపించటం వల్ల మనం కోరుకునే ఆత్మ మనకు వెంటనే ఇవ్వలేదు. ఇంతే తేడా. ఆ పిల్లల్లో చివరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు ఆత్మవిశ్వాసమే ఉండదు, కాన్ఫిడెన్సే ఉండదు. నేను ఎంత చదివినా ఇంతేలే అనుకుంటాడు. అప్పుడు అన్ని మార్కులే వస్తాయి వాడు. అదే ప్రతి ఒక్కళ్ళు నాకు ఫస్ట్ మార్క్ రావాలని గట్టిగా కోరుకుంటే అందరికీ 100కి 99 అందరికీ వస్తాయి. ఏం తేడాలు ఉండవు. వాళ్ళు కోరుకోవటంలోనే ఉన్నటువంటి తేడాలు. ఆ కోరుకోవటం ఎలా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు, వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు వాళ్ళకి అలా నేర్పించింది, అందువల్ల వాళ్ళు అలా కోరుకుంటారు. మరి ఈ ఆత్మకు శక్తినిచ్చి మన సంకల్పం, మన కోరిక సరిగ్గా ఉంటే అప్పుడు మనం అనుకునేవన్నీ కూడా నెరవేరుతాయి. ఇది ఆత్మ యొక్క పని. ఆత్మ యొక్క పని ఏం లేదు, మీరు ఏదడితే అది ఇవ్వటమే ఆత్మ యొక్క పని. మీరు దాన్ని ఎలా అడుగుతారు, ఎలా మీరు దాన్ని తెలుసుకోవాలి అనేది మీ యొక్క పని. అలా తెలియచేయటమే మా యొక్క పని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకున్నాం కదా, ఒక ఐడియా వచ్చింది కదా ఆత్మ అంటే ఏంటనేది. ఈ ఆత్మ అసలు ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, పుట్టిన తర్వాత అది ఏ రకంగా రూపాంతరం చెంది ఎన్ని రకాలుగా అంటే దాని ప్రయాణం ఎలా మొదలు పెడుతుంది, ఈ ప్రయాణంలో తన ఎదుగుదల ఎలా ఉంటుంది, మనం ఆత్మ ఎందుకు అసలు ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఏ లోకాల్లో ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ ఆత్మ గుంపు ఆత్మగా ఉంటుంది. జాతుల సముదాయక ఆత్మ అంటారు. గుంపు ఆత్మ అంటే
మొట్టమొదట ఇది మినరల్ కింగ్డమ్, అంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు వాటిల్లో ఉంటుంది. ఒక పర్వతం ఉంటుంది, కొన్ని వేల రాళ్ళు ఉంటాయి, ఆ వేల రాళ్ళకి ఒక ఆత్మ ఉంటుంది. కొన్ని వందల రాళ్ళు ఉంటాయి, వాటికి ఒక ఆత్మ ఉంటుంది. అన్ని రాళ్ల రప్పలకి ఒక ఆత్మ ఉంటుంది. అలాంటి ఎంతో ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆ మినరల్ కింగ్డమ్ లో అలా ఈ ఆత్మలు ఉంటాయి. కొన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ రాళ్ళు అన్ని కూడా ఇసుకైపోయి ఇంకా ఫర్దర్ గా అవసరం లేదు అనుకున్నాక అప్పుడు ఆత్మ వృక్ష రూపంలోకి వస్తుంది. వృక్ష రూపంలోకి వస్తుంది. కొన్ని చెట్లు, కొన్ని వందల వేల చెట్లు ఒకే రకంగా ఉంటాయి. మీరు ఒక అడవికి వెళ్ళి చూడండి, కొన్ని వందల వేల చెట్లు ఒకే రకంగా ఉంటాయి. అని మనం వరి పంటలు, మొక్కజొన్నలు ఇవన్నీ వేస్తాం. కొన్ని వందల వేల మొక్కలు ఒక ఆత్మ ఉంటుంది. అందుకే చూడండి, మనం రైతులు ఒక ఎకరం వరి పండిస్తున్నారు, పక్కన ఇంకొక ఎకరం ఉంటుంది, అలా సమతాలు ఉంటాయి. ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఎట్లయినా చూసుకోండి, ఇందులో ప్రతి మొక్క కూడా ఒకేలాగా పంట పండుతుంది, పెద్ద తేడా ఉండదు. మళ్ళీ పక్క రైతు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పొలానికి ఆ పొలానికి తేడా ఉంటుంది. ఈయనకి 40 బస్తాలు అయితే ఆయనకి 30 బస్తాలు అవుతుంది, లేకపోతే ఆయనకి 50 బస్తాలు అవుతుంది. అంటే మనం అనుకుంటాం ఏదో ఎరువులు వేస్తున్నాము, నీళ్లు పెడుతున్నాము, వచ్చేస్తున్నాము కదా, టైం ప్రకారం చేస్తున్నాం. వీళ్ళు అన్ని కరెక్ట్ గానే చేస్తారు, కానీ ఆ ఆ గ్రూప్స్ వాళ్ళు అనమాట, ఆ ఆత్మ డిసైడ్ చేస్తాం ఇక నేను ఎంత ఇది చేయాలని చెప్పేసి. అలాగా కొన్ని వేల మొక్కలకి ఒక ఆత్మ ఉంటుంది, దాని గుంపు ఆత్మ అంటారు. ఈ మొత్తం గుంపుకి ఒకే ఆత్మ ఉంటుంది. కొన్నాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత అది మళ్ళీ జంతు ఆత్మగా వస్తుంది, జంతువుల్లోకి వస్తుంది. వృక్షాల్లో నుంచి ముందు ఈ రాళ్ళు రప్పలు మినరల్స్ లో నుంచి, ఖనిజాల్లో నుంచి చెట్లలోకి వచ్చింది. చెట్లలో నుంచి ఈ ఆత్మ పరిణామం చెంది జంతువుల్లోకి వచ్చింది. జంతువుల్లో కూడా గుంపు ఆత్మ. మొట్టమొదట కొన్ని వందల వేల జంతువులకు ఒకటే ఆత్మ. ఉదాహరణకు ఒక చేప, ఒక కప్ప ఎన్ని గుడ్లు పెడుతుందండి? కనీసం 500-600 గుడ్లు, 1000 గుడ్లు పైనే పెడతారు ఒక చేప కానీ ఒక కప్ప కానీ. మరి అవన్నీ పొదిగి పిల్లలు అయితే వాటన్నిటికీ కలిపి ఒక ఆత్మ. ఇన్నన్నిటికీ కలిపి ఒక ఆత్మ అన్న తర్వాత ఇంకా పరిణామం చెంది 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 వందలు వేల జంతువుల్లో నుంచి వందల్లో నుంచి పదుల్లోకి వస్తుంది. 10 జంతువులకి ఒక ఆత్మ. ఉదాహరణకి ఒక్కొక్క పిల్లకి 10 పిల్లలు పుట్టినాయి అనుకోండి, అలాగే ఒక పంది పిల్లకి 10 పిల్లలు పుట్టినాయి అనుకోండి, వాటన్నిటికి కలిపి ఒక ఆత్మ. అంతవరకు ఇంకా పరిణామ క్రమం చెంది ఒక 4 జంతువులు, 2 జంతువులు, ఇలా చివరికి వచ్చేటప్పటికి 2 జంతువులలోకి ఆత్మ పరిణామం చెందదు. ఆ 2 జంతువులు కలిపి ఒక ఆత్మ. అంతకుముందు వందల వేల జంతువులకి కలిపి ఒక ఆత్మ. పరిణామ క్రమం చెందుతూ 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 అది వస్తాయి. ఇప్పుడు జంతువులకి అన్నిటికన్నా భయపడేది మనుషులకే. అన్ని జంతువులు భయపడే, పులి గాని, సింహం గాని, ఏనుగు గాని, ఏ జంతువు అయినా సరే భయపడేది మనిషికే. మనిషి అంటే వాటికి లోపల ఎంతో భయం ఉంది. ఈ భయం ఉన్నంత కాలము అవి గుంపు ఆత్మగానే ఉంటాయి. వాటిలో భయం పోతేనే గుంపు ఆత్మ నుంచి వ్యక్తిగత ఆత్మగా వస్తాయి. ఎలా భయం పోద్ది? మనం ఏం చేస్తాము, కొన్ని మన అవసరాల కోసం మచ్చిక చేసుకుంటాం. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పిల్లులు, వీటన్నిటిని మనం మచ్చిక చేసుకుంటాం. మచ్చిక చేసుకొని ఏం చేస్తాం, మన దగ్గర పెట్టుకొని మన అవసరార్థం వాటిని పెంచి పోషిస్తాం. ఎప్పుడైతే మిగతా పశువులకి వర్షాకాలంలోనూ లేకపోతే ఎండాకాలంలోనూ ఆహారం దొరకదు, కానీ ఇక్కడ ఏం చేస్తాం, మనం వాటిని జాగ్రత్తగా చూసి వాటికి ఆహారం పెడతాం. అవి ఎంతో సంతోషిస్తాయి. మానవులంటే ఉన్న భయం పోతుంది. ఫస్ట్ మనం ప్రేమగా చూసుకుంటాం కదా మన జంతువుల్ని, వాటిలో మనుషులంటే భయం పోద్ది. ఎప్పుడైతే మనుషులంటే భయం పోద్దో అప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మ పరిణామం చెంది ఇంకా ఎదిగి వ్యక్తిగత ఆత్మగా మారు. అందుకే మనం జంతువుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే
ఆ యొక్క గ్రూప్ సోల్ యొక్క ఎదుగుదలను మనము ప్రోత్సహించినట్లే, వాటి ఎదుగుదలకు మనం సహాయం చేసినట్లే. అందుకే పత్రిసార్ అంటారు, ప్రతి జంతువుని కూడా ప్రేమగా చూడమని. ఏ జంతువుని చంపవద్దంటారు, ఏ జీవిని చంపవద్దంటారు. మరి ఇలా ఎప్పుడైతే వాటిలో ఆ భయం అనేది పోద్దో, ఆ గ్రూప్ సోల్ లో నుంచి బయటకు వచ్చేసి వ్యక్తిగత ఆత్మగా మారుతుంది. మరి వ్యక్తిగత ఆత్మగా మారినప్పుడు వ్యక్తిగత ఆత్మగా మారినప్పుడు మొట్టమొదట జన్మల్లో మానవ జన్మ తీసుకుంటుంది. వ్యక్తిగత ఆత్మగా మారిన వెంటనే మానవ జన్మ తీసుకుంటుంది. మొట్టమొదటి ఆత్మల్లో ఆ, ఆ, జన్మల్లో మొట్టమొదటి జన్మల్లో ఇంకా అంతకుముందు ఆ జంతువు యొక్క లక్షణాలు ఉంటాయి కొన్ని. ఆ జంతు లక్షణాలు ఈ ఆత్మలో ఈ ఈ ఈ ఈ జన్మలో కనిపిస్తాయి. మనం అంటాం కదా, ఏంట్రా కోతిలాగా గంతులేస్తున్నాం అని. వాడు అచ్చంగా కోతిలాగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు. లేకపోతే ఏంటి కుక్క మొరిగినట్టు మొరుగుతున్నాం అంటాం, లేకపోతే ఏంటి పశువులాగా ప్రవర్తిస్తున్నాం అంటాం. అంటే అటువంటి లక్షణాలు కొన్ని వాటిల్లో ఆ జన్మల్లో ఉంటాయి అన్నమాట. జంతు లక్షణాలు ఏంటి? వాటికి ఆకలిస్తుంది అనుకోండి, తన పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ముందు తన ఆకలి తీర్చుకుంటాం. తన కడుపు కట్టుకుని పిల్లలకు పెట్టదు. అదే జంతు లక్షణం. ఈ మొట్టమొదటి జన్మల్ని తమో గుణంలో తీసుకుంటుంది ఆత్మ. అంటే తను, తన కడుపు, తన పిల్లలు, తన వ్యవహారం తప్ప వేరే పట్టదు. ముందు తను బాగుండాలి, ఆ తర్వాతనే తన కుటుంబం, పిల్లలంతా. ఈ నా అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. అది తమో గుణంలో జన్మ తీసుకుంటుంది. ఇలాగా కొన్ని జన్మలు 100, 50, 500 ఎన్నో జన్మలు తీసుకున్నాక, అంటే ఇన్నని మనం లెక్క చెప్పాల్సిన పని లేదు. ఇలా కొన్ని జన్మలు తీసుకున్నాక అప్పుడు ఆత్మ ఏంటి, నేను కేవలం ఇడ్లీ సాంబార్ తినడానికే భూమి మీదకి వచ్చానా, చేపలు రొయ్యలు తినడానికే వచ్చానా, లేకపోతే ఈ నాది నాది అనుకొని లాక్కొని తినడానికే వచ్చానా? కాదు, ఇదొద్దు. నాకు గుర్తింపు కావాలి, నేను గుర్తింపబడాలి, నేను ఒక లీడర్ అవ్వాలి అని చెప్పి ఈ తమో గుణం నుంచి రజోగుణంలోకి ఎంటర్ అవుతుంది. రజోగుణంలోకి ఎంటర్ అవుతుంది. మరి రజోగుణంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడేంటి, ఎట్లా రజోగుణాలు ఏంటి, ఈ ఈ ఈ గుర్తింపు రావడానికి ఏం చేయాలి? పక్కన తొక్కేయాలి, నేను చెప్పిందే వినాలి అని ఒక అహంకారం బాగా డెవలప్ అవుతుంది. ఈ అహంకారంలో ఏం జరుగుతుంది? చంపటాలు, చంపుకోటాలు, చనిపోవటాలు, ఇవన్నీ జరుగుతాయి దానిలో. ఎప్పుడైతే ఇవన్నీ ప్రతి దానిలో పై ఎత్తులు వేయటం, అవతలాన్ని చంపటం, మళ్ళీ వాడి చేతిలో చనిపోవటం, ఇలాగా ఈ మహా గందరగోళంగా ఉంటది. ఈ రజోగుణంలో ఉన్నటువంటి ఆత్మలో ఎప్పుడు కూడా శాంతిగా ఉండవు. చూడండి, మన ఇళ్లలో కూడా, అంటే పెద్ద లీడర్లనే కాదు, మన ఇళ్లలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక పవర్ సెంటర్ ఉంటుంది. ఇంటిని ఒకళ్ళే నడిపిస్తారు, వాళ్ళే స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఎలాగా? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అత్తగారు కానీ, ఒక కోడలు కానీ, అదో మామగారు కానీ, ఒక కొడుకు కానీ, వాళ్ళ చేతిలోనే పవర్ ఉంటుంది, వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా రజోగుణానికి ప్రతీకలు. తర్వాత ఇక ఈ చంపటాలు, చనిపోవటాలు, ఈ గొడవలు, కొట్లాట్లు, వీటితో ఆత్మ విసిగెత్తిపోద్ది. ఇంకొద్దు నాకు అని చెప్పి తను ఏం చేస్తుందంటే, నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకొని సత్వగుణంలోకి వస్తుంది. సత్వగుణంలో ఏం జరుగుతుంది? వీళ్ళు ఏ కొట్లాట్లకు వెళ్ళరు, వీళ్ళెంతో శాంతిని, ప్రేమను కాంక్షించేవాళ్ళు. తను బాగోగులు తను చూసుకుంటానే ఇతరుల బాగోగులు కూడా వీలైనంత వరకు చూసుకుంటారు. ఇలాగా కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఆ ఆత్మలో సేవాకాంక్ష అనేది పెరుగుతుంది. నేను సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, అందరినీ ఉద్ధరించాలి అని అప్పుడు శుద్ధ సాత్వికంలోకి వస్తుంది. తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికంలోకి వస్తుంది. శుద్ధ సాత్వికంలో ఏంటంటే అన్ని వదిలిపెట్టేసి, ఆఖరికి తన నాశనం అయిపోయినా పర్లేదు, కుటుంబం నాశనమైనా పర్లేదు, లేకపోతే ఏదైనా పర్లేదు, అది ఎట్లా పోయినా పర్లేదు, కానీ ఇతరులకు సహాయం చేయాలి. ఇంటి విషయాలు పట్టించుకోరు, బయటికి వెళ్ళి అందరికీ నలుగురు సాయం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సొసైటీలో. వాళ్ళు శుద్ధ సాత్వికంలో ఉండటం.
దీనికి పరాకాష్ట ఎవరంటే మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, నెల్సన్ మాండేలా ఇలాంటి వాళ్ళను. ఆ తర్వాత ఈ ఈ ఈ 4 దశల్లో ఏమవుతుందంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికంలో మనం ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి ఆశించి చేస్తాం. ఆశించకుండా మనం ఏ కర్మలు చెయ్యం. అంటే కర్మ యొక్క ఫలితాలను ఆశించి మనం కర్మలు చేస్తాం. ఈ 4 కూడా. ఇప్పుడు బాగా గుళ్ళు గోపురాలు కట్టిస్తాడు, కానీ ఏమనుకుంటాడు, అందరూ ఆయన పొగడాలనుకుంటాడు. మీ అంత దాత లేడండి. పైకి మాత్రం అబ్బెబ్బే అంతా భగవదేచ్ఛ అంటాడు, లోపల బాగా పొంగిపోతా ఉంటాడు. తన పేరు పొరపాటున గుడి దీని మీద రాయలేదు అనుకోండి, మళ్ళీ ఆ గుడికి కూడా వెళ్ళడం. అలా ఆశించి మరీ చేస్తాం. ఈ 4 గుణాల్లో ఉన్నటువంటి కర్మల్లో ఆశించి మరీ చేస్తాం. మరి ఎప్పుడైతే ఇది కూడా అయిపోయిన తర్వాత నిర్గుణ స్థితి అనేది వస్తుంది. నిర్గుణ స్థితిలో ఏం జరుగుతుంది? కర్మలు చేస్తాం కానీ ఎటువంటి ఫలితం ఆశించకుండా, వాటి మీద ఫలితాల మీద దృష్టి పెట్టకుండా కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటాం. చాలా మంది ఇళ్లలో మీరు చూడండి, అక్కడ ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా చోట్ల వాడు ఏం పట్టించుకోడు, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది ఫలితం ఆశించకుండా కర్మలు చేసేటువంటి కొన్ని జన్మలు తీసుకుంటారు. ఈ జన్మల్లోనే మనకు ధ్యానం అంటుకుంటుంది. ఇలాంటి కొన్ని జన్మల్లోనే మనకి ధ్యానం అంటుకుంటుంది. ఆ తర్వాత ఆ ధ్యానం అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వచ్చే కొద్దీ ధ్యాన సాధన పెరుగుతూ ఉంటుంది. ధ్యాన సాధన పెరిగి మన లోపల ఉన్నటువంటి మన శత్రువులు ఎవరు? మన పొరుగింటి వాడు, ఇరిగింటి వాడు, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లెలు, మన పిల్లలు కాదు మన శత్రువులు. మన లోపల కొన్ని శత్రువులు ఉన్నాయి. అవేంటి? ఈర్ష్య, ద్వేషము, అసూయ, మదము, మాత్సర్యము, కోపము, ఇలాంటి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలే మన శత్రువులు, మన లోపల ఉన్న శత్రువులు. ఈ శత్రువులను మనం జయించే స్థాయికి వస్తాం. మనలో ఉన్నటువంటి శత్రువులను జయించే స్థాయికి వస్తాము. ఆ స్థాయిలో ఉన్నటువంటి జన్మల్ని అరిహంత అంటాం. అరి అంటే శత్రువులు, హంత అంటే చంపేయటం. మనలో శత్రువులను మనం చంపే స్థాయికి మనం ఎదుగుతాం. వాటిని అరిహంత జన్మలు అంటాం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికం, నిర్గుణము, మరి అరిహంత జన్మ. ఇలా కొన్నాళ్ళు ఈ అరిహంతుడిగా మనం జన్మ తీసుకున్నాక మనలో ఉన్నటువంటి అన్ని శత్రువులని మనం జయించిన తర్వాత బోధిసత్వుడిగా జన్మ తీసుకుంటాం. బోధిసత్వుడు అంటే బోధించే పని పెట్టుకున్నటువంటి వాడు. అయితే ఈ బోధిసత్వులు ప్రజల్లోకి వెళ్లకుండా అక్కడక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే 4 మంచి మాటలు చెప్పి సరిగ్గా ధ్యానం నేర్పించి సక్రమంగా వాళ్ళను సరైన మార్గం, దారి చూపిస్తూ ఉంటారు. ఇలా కొన్ని జన్మలు బోధిసత్వుడిగా తీసుకున్నాక ఇక బుద్ధుడి జన్మ తీసుకుంటాం. బుద్ధుడి పని ఏంటి? ప్రపంచం అంతటి కూడా ధ్యానం నేర్పించాలి. అది బుద్ధుడి యొక్క జన్మ. అంటే బుద్ధ కాన్షియస్నెస్ కానీ, క్రైస్ట్ కాన్షియస్నెస్ కానీ, మరి క్రీస్తు కూడా అంతే కదా, ప్రపంచం అంతటికి కూడా బోధనలు చేశారు. మరి కృష్ణుడు కానీ, మహావీరుడు కానీ, వీళ్ళందరూ కూడా ఆఖరి జన్మలో ఉన్నటువంటి వాళ్ళని. మనం కూడా మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మళ్ళీ మనం ఒక బుద్ధుడు గానో, ఒక కృష్ణుడు గానో, ఒక జీసస్ గానో మారేంత వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము. ఎప్పుడైతే మనం బుద్ధుడుగా మారిపోతామో అప్పుడు మనం ఇక జన్మలు తీసుకోవాల్సిన పని లేదు. ఈ ఆత్మకి ఇంకా ఏది తీసుకోదన్నమాట. సో మొట్టమొదటి ఎక్కడ మనం మొదలు పెట్టాము? గుంపు ఆత్మ, జాతుల సముదాయక ఆత్మగా మొదలుపెట్టి, తమో గుణంలో వ్యక్తిగత ఆత్మగా మొదలుపెట్టి, అక్కడి నుంచి రజోగుణంలోకి వచ్చి, సత్వగుణంలోకి వచ్చి, శుద్ధ సాత్వికంలోకి వచ్చి, నిర్గుణం, అరిహంత్, బోధిసత్వ, బుద్ధుడు. ఇంత మనం ఎదిగామన్నమాట. ఇలా ఎదిగేంత వరకు కూడా ఆత్మ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఇది ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొట్టమొదటి లెసన్ అన్నమాట. ఇప్పటి వరకు అర్థమైంది కదా? ఈ మొట్టమొదటిది నేను
కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అన్ని దశలకు ఉన్నటువంటి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అన్ని దశల్లో గుండా మనం ఈ ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఇది ఒక నిరంతరమైన, అంతులేని, ఆగిపోని నిరంతరమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఇంక మనకి వేరే చాయిస్ లేదు. ఎక్కడన్నా ఆగిపోవాలనుకుంటే చాయిస్ లేదు. మనం కంపల్సరిగా ఈ ఈ అన్ని దశల గుండా ఈ ఆత్మ వెళ్లాల్సిందే. ఓకే, ఓకే, మనం థ్యాంక్ యూ ఆత్మలో సార్. సార్ ఇంకా ఉందా టాపిక్ కంటిన్యూషన్? టాపిక్ అయిపోయింది. ఏ సార్ అయిపోయి టైం అయిపోయిందా? లేదు లేదు, అంటే ఈ రోజు టాపిక్ అయిపోయిందా అని అడుగుతున్నా. స్టాప్ చేశారు కదా. లేదండి. అంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బుక్ లో నుంచి మీకు ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే సార్. ఓకే. ఇప్పుడు దాకా చెప్పింది మొట్టమొదటి పేజీలో ఉన్నటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆత్మ యొక్క దశలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సార్. చూడండి, ఫిబ్రవరి 19, 2016 పత్రిసార్ ఆ రోజు తిరుపతిలో ఉన్నారు. ఆయన రాసిన మెసేజ్ వీఆర్ ద సోల్స్, అంటే మనం ఆత్మలం. ఆధ్యాత్మికత అనేది నిన్న చెప్పుకున్నాం కదా, ఆత్మను అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికత అనేది. ఈ ఆత్మను అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికత అనేది. ఆధ్యాత్మికత అంటే వేరే ఏంటో కాదు, ఆత్మను మనం అధ్యయనం చేయాలి, అదే ఆధ్యాత్మికత. మరి ఇప్పుడు మేము పూజలు చేస్తున్నాము, లేకపోతే మేము చాలా ఆధ్యాత్మికంగా ఉన్నామండి అని చెప్తారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు కాదు. ఎవరైతే ఆత్మను అధ్యయనం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నట్టు. ఇంకా ఆధ్యాత్మికత అనేది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఆధ్యాత్మికత అనేది చాలా చాలా సరళమైనది. ఆధ్యాత్మికత అనేది చాలా సింపుల్ మ్యాటర్, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. ఏంటంటే మనల్ని మనం ఆత్మస్వరూపులుగా అంగీకరించటమే. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనం ఈ శరీరం కాదు, ఈ శరీరము మనసే కాకుండా ఆత్మ కూడా అని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నామా? ఎందుకంటే మన లోపల ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం అనేది నిర్జీవం అయిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే మన లోపల ఆత్మ ఉంది. మనం అంటే ఏంటి? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఇవన్నిటిని కలిపి మనం. మరి మన లోపల ఆత్మ ఉంది కదా, మన ఆత్మస్వరూపులమే కదా. మనల్ని మనం ఆత్మస్వరూపులుగా అంగీకరించడమే కదా. చాలా సింపుల్ కదా. మనం అనుకుంటున్నాం చాలా సింపుల్ అని. మనల్ని మనం ఆత్మస్వరూపులుగా అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని ఎవడైనా తిడితే మీరు నవ్వుతారు. 100 మందిలో కాదు, 1000 మందిలో, 10,000 మంది ముందు అవమానించినా గానీ మీరు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. సాధ్యమా ఇది? ఎప్పుడో 10 సంవత్సరాల నాడు, 20 సంవత్సరాల నాడు ఎవడో చిన్న మాట అన్నాడని చెప్పేసి దాన్ని పట్టుకొని గెలుక్కొని ఇప్పుడు ఎవడన్నా కలిస్తే వాడి గురించి ఎత్తితే నిన్న జరిగినట్టుగా, ఈ పూట జరిగినట్టుగా, ఫ్రెష్ గా ఉన్నట్టుగా చెప్తారు ఆ ఇన్సిడెంట్ అంతా కూడా. వాడు ఎలా తిట్టాడు, ఏం తిట్టాడు అని. మరి మనం ఆత్మస్వరూపులుగా మనల్ని మనం అంగీకరిస్తే మనం దాన్ని మర్చిపోతామా? ఆధ్యాత్మిక అనేది చాలా చాలా సరళమైంది అని చెప్తున్నారు. ఏమి లేదబ్బా, మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపులుగా అంగీకరించడమే, అంతే, అయిపోయింది. మీలో ఆధ్యాత్మికత ఉన్నట్టే. ఆధ్యాత్మికతకు ఈ భౌతిక దేహంతో ఎటువంటి పని లేదు. అర్థమైందా? ఈ భౌతిక దేహంతో ఎటువంటి పని లేదు. ఆధ్యాత్మికకు ఈ భౌతిక దేహానికి ఎటువంటి పని లేదు. ఈ భౌతిక దేహంతో ఎలాంటి ఆచార కర్మలు లేవు. అంటే ఇది ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, అంటే ఈ పూజ ఇలా చెయ్యాలి, ఈ కుడి చేత్తో హారతి ఇవ్వాలి, ఎడం చేత్తో ఇది పట్టుకోకూడదు, ఎడం చేత్తో డబ్బులు ఇవ్వకూడదు. ఇలాంటి చాలా మనకి కుడి కాలుతోనే మన లోపల అడుగు పెట్టాలి, ఎడం కాలు పెట్టకూడదు. ఇలా రకరకాలైనటువంటి ముఖ్యంగా ఎడం చెయ్యి, ఎడం కాలుతోటి మనం చాలా వాటిని చాలా చండాలంగా మాట్లాడతాం వాటి గురించి ఇది చెప్పాలంటే. మరి అలాంటి ఆచార కర్మలు ఏమీ లేవు ఈ భౌతిక దేహంతో. అయితే ఆధ్యాత్మికత మనసుతో అనేక ఆచార కర్మ క్రియలు పాటిస్తుంది. ఏం చేస్తుంది? మనసుతో అనేక ఆచార కర్మ క్రియలు పాటిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ మనసుని నిర్విషయం చేస్తుంది.
ధ్యానం చేయాలంటే ఏం కావాలి? మనసు కావాలి. ఆధ్యాత్మిక అనేది పూర్తిగా మనసును ప్రధానంగా చేసుకున్నటువంటి విషయం కదా. ఆధ్యాత్మికతకి శరీర సంబంధం లేదు, ఇది మనసును ప్రధానంగా చేసుకున్నటువంటి విషయం. ఎందుకు? ఈ ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? మనసుకు శిక్షణ ఇచ్చి మనసుకు శిక్షణ ఇచ్చి తద్వారా తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేలా చేస్తుంది. తద్వారా తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేలాగా చేస్తుంది. అలా అటువంటి శిక్షణ ఇస్తుంది మనసుకి. మనం ఏం శిక్షణ ఇస్తున్నాం మనసుకి? కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆలోచన లేకుండా చేసుకో అని చెప్తుంది. ఎవరు చేస్తున్నారు ఈ పని? మనసు చేస్తుంది. ఎవరిస్తున్నారు ఈ శిక్షణ? ఈ ఆధ్యాత్మికత అనేది మనకిప్పుడు ఎవరిచ్చారు ఈ శిక్షణ? ఒక గురువు గారు ఇచ్చారు. కళ్ళు రెండు మూసుకోండి బాబు అని. ఎవరికి ఇస్తున్నాం శిక్షణ? మన మనసుకి ఇస్తున్నాం. ఆధ్యాత్మిక అనేది మనసుకు శిక్షణ ఇచ్చి తద్వారా తనను తాను ఆత్మస్వరూపం అని తెలుసుకునేలా చేస్తుంది. మరి ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరు? పత్రి గారు ఏం చేస్తారు? వీళ్ళు ఆధ్యాత్మిక గురువులు అనేవాళ్ళు తమకు తాము ఎలాంటి శిక్షణ ఇచ్చుకుంటారంటే, చూడండి, వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇచ్చుకుంటారంటే వారిని వారే నిజమైన ఆత్మస్వరూపులుగా చూసుకోగలుగుతారు. 365 రోజులు 24 గంటలు. మనం ఏం చేస్తాం? ఈ క్లాసు విన్నంతసేపు మనకి చాలా బాగుంటుంది, మనం ఆత్మస్వరూపులు అని చెప్పేసి అనుకుంటాము. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రాపంచికంలో పడిన తర్వాత మనం ఇది మర్చిపోతాం. కానీ వాళ్ళు అలా కాదు. 365 రోజులు 24 గంటలు నేను ఆత్మస్వరూపుణ్ణి అని వాళ్ళ మనసుకు వాళ్ళు అలాంటి శిక్షణ ఇచ్చుకుంటారు. నిజమైన ఆధ్యాత్మిక గురువులు సామాన్యంగా కనిపిస్తారు. నిజమైన ఆధ్యాత్మిక గురువులు సామాన్యంగా కనిపిస్తారు. కానీ వారు ఈ భూమి మీద వారి ప్రయాణంలో ప్రతి క్షణంలోనూ ప్రతి ఘట్టంలోనూ మేము ఆత్మస్వరూపులము అన్న పూర్తి ఎరుకతో ఉంటారు. మేము ఆత్మస్వరూపులం అన్న పూర్తి ఎరుకతో ఉంటారు. ఆధ్యాత్మికత సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది కదా. ఆధ్యాత్మికత ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపులని మీరు తెలుసుకుంటారో మీకు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఎవడన్నా మిమ్మల్ని తిడితే, అరే బాబు ఆత్మకేం అతుక్కోదని కృష్ణుడు అప్పుడే చెప్పేశాడు, ఆత్మ నాశనం లేనిదే అని, నాకేం అతుక్కోలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అంటాడు. అంటే ఏంటి? ఆధ్యాత్మికత ఏమిచ్చింది? సంపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చింది, దుఃఖాన్ని తీసేసింది మనస్సు యొక్క. ఎందుకంటే అది ఎప్పుడైతే మీలో దుఃఖం ఉండదో మీ శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మనసు యొక్క ఆనందమే శరీరం యొక్క ఆరోగ్యము. బాగుందా? నెక్స్ట్ ఆత్మ. ఆత్మ అనేది ఇందా చెప్పుకున్నాం కదా, ఒక శకలం. ఈ వేటి శకలమో చెప్తున్నారు. ఆత్మ అనేది ఈసీడబ్ల్యూ అనే వాటి యొక్క గుర్తు, వాటి యొక్క అణుమాత్రపు అంశ. ఈ అంటే శక్తి, సి అంటే చైతన్యము, డబ్ల్యూ అంటే వివేకము. శక్తి, చైతన్యము, వివేకము యొక్క ఒక అణుమాత్రపు అంశ అంటే ఆత్మ. ఈ మూడిటి యొక్క అణుమాత్రపు అంశ ఆత్మ. అంటే అసలు ఈ ఆత్మ, అందుకే మనం చూడలేం. ఇది ఒక అణువంత అణువులో కూడా ఒక అంశ అంట ఇది, ఈ ఆత్మ. వేటి యొక్క అంశ? శక్తి, చైతన్యము, వివేకము. చూడండి, శక్తి, చైతన్యము, వివేకం. ఈ ఆత్మ అనంతమైన శక్తిగా ఉంది. ఒక చిన్న అణుమాత్రంగా ఉన్నా కూడా అనంతమైన శక్తి ఉంది. మరి ఒక అణువు పేలిపోతే ఏమవుతుంది? ఒక చిన్న అణువు పేలితే అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది. అలాగే ఆత్మ అనంతమైన శక్తిగా ఉంది. ఆత్మ సంపూర్ణ చైతన్యంగా ఉంది. మనం దేన్ని పెంచుకుంటున్నాం? ధ్యానం చేసి మనలోని శక్తిని, మనలోని చైతన్యాన్ని పెంచుకుంటున్నాం. ఈ ఆత్మ పూర్తి ఎరుకతో ఉంది. ఆత్మకు అన్నీ తెలుసు, ఆత్మకు తెలియనిది ఏమి లేదు. ఆత్మ పూర్తి ఎరుకతో ఉంది. తను ఎరుకతో ఉండే తను ఏ జన్మలు తీసుకోవాలి, ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలనేది పూర్తి ఎరుకతోనే తను జన్మ తీసుకుంటుంది. ఈ ఆత్మ పూర్తి జిజ్ఞాసిగా ఉంది. జిజ్ఞాసి అంటే కుతూహలంతో ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, మనకి 800 కోట్ల మంది ఉన్నారు. మన ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ఉన్నారు. అందులో ఏ ఇద్దరైనా ఒకలాగా ఉంటారా? ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలాగా ఉంటాయా? ఒక ఇంట్లో పుట్టిన నలుగురు అన్నదమ్ముల ఆలోచనలే ఒకలాగా ఉండవు. భార్యాభర్తలు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి ఉంటారు అనుకుందాం.
వాళ్ళిద్దరు ఆలోచనలు చివరి రోజునన్నా ఒకలాగా ఉంటాయా? భర్త ఆలోచనే భార్య, భార్య ఆలోచన భర్తలాగా ఉంటుందా? ఉండదు. కాబట్టి 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగానే ఉంటారు. అందుకనే మరి ఆత్మ ఇప్పుడు ఇక్కడ పుట్టింది కదా, మరి అవతల ఇంట్లో వేరే సిచ్యువేషన్ వేరేగా ఉంది, అక్కడ పుట్టాలని నెక్స్ట్ కోరుకుంటది. ఎప్పుడు కుతూహలమే, అక్కడే ఉంది ఇక్కడే ఉందని తెలుసుకోవటానికి. ప్రతి విషయం తెలుసుకోవాలి, ప్రతి సందర్భాన్ని తెలుసుకోవాలి, ప్రతి జన్మ కూడా తెలుసుకోవాలి, తనే స్వయంగా తెలుసుకోవాలి. అందుకని ఇన్ని జన్మలు తీసుకోవటం ఎందుకు? ఆత్మ పూర్తి జిజ్ఞాసగా ఉంటుంది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ అనుభవాలను కోరుకుంటుందండి. ఏం కోరుకుంటుంది ఆత్మ? అనుభవాలను కోరుకుంటుంది. ఎక్కడ కోరుకుంటుంది? ప్రకృతి అనే క్షేత్రం, ప్రకృతి అనే రంగస్థలం మీద ఆత్మ తన అనుభవాలను కోరుకుంటుంది. ఈ ఆత్మ అన్ని రకాల అనుభవాలను ఆనందిస్తుంది. మనం ఏమనుకుంటాం? మనకు దుఃఖం కలిగితే ఏడుస్తాం. ఈ ఏడ్చేది ఎవరు? ఆత్మ లేకపోతే మనసా? మనకి సంతోషం కలిగితే మనం ఆనందిస్తాం. ఈ ఆనందించేది మనసా ఆత్మ? మనసు. ఈ సుఖ దుఃఖాలు అనేవి మనోమయ ప్రపంచంలోనే మనకి వ్యక్తమవుతాయి. అదే ఆత్మ దగ్గరికి ఆత్మ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఆత్మకు సుఖం ఒకటే, దుఃఖం ఒకటే, రెండింటిని ఆనందిస్తుంది. రెండింటిని ఆనందిస్తుంది. ఇప్పుడు మనం అడుక్కునే వాళ్ళని చూస్తాం, కాళ్ళు చేతులు లేని అడుక్కునే వాళ్ళని చూస్తాం. వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. మనకు అన్ని ఉండే మన జీవితం కష్టం అనుకుంటాం, దుర్భరం అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితం ఇంకా దుర్భరం. కానీ అందులో ఉన్న ఆత్మ వాడు అడుక్కోవటాన్ని ఆనందిస్తుంది, వాడు ప్రాధేయపట్టాన్ని ఆనందిస్తుంది, వాడు చచ్చిపోవాలి, నాకు ఇంకా జీవితం అనవసరం అనే ఫీలింగ్ని ఆనందిస్తుంది. అన్ని రకాలని ఆనందించడం కోసమే ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించి ఆ రకంగా జన్మ తీసుకుంది. ఆత్మ ఏడవటానికి కాదు. ఆత్మ ఏడవటానికి కాదు. ఆత్మ దేనికి తీసుకుంది జన్మ? అనుభవాలను పొంది తద్వారా ఆనందించడానికి. కాబట్టి అన్ని అనుభవాలు ఆత్మ ఆనందిస్తుంది. మీరు ఏడుస్తున్నా లోపల ఆత్మ ఆనందిస్తుంది. మీ ఇంట్లో ఎవరో చనిపోయి, దగ్గర వాళ్ళు చనిపోయి మీరు ఎంతో బాధతో ఉన్నా కూడా ఆ బాధని ఆత్మ ఏం చేస్తుంది? అబ్బా భలే ఏడుస్తున్నాడు, ఆహాహా అంటే ఆ ఆ శోకరసం అనేది బాగా పోషిస్తున్నాడు, ఈ ఈ బాడీ భలే పోషిస్తుంది, ఈ మనసు పోషిస్తుంది అని చెప్పి ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది, ఆనందపడతా ఉంటుంది లోపల. ఎందుకంటే ఎందుకు అనుభవాలను ఆనందిస్తుంది? ఈ ఆత్మ తన అనుభవాలను ఎందుకు ఆనందిస్తుందంటే ప్రతి అనుభవం కూడా తత్సంబంధమైన భావాలను మరియు భావోద్వేగాలను సృష్టిస్తుంది. అంతే కదా? ప్రతి అనుభవం కూడా ఏంటి? ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అలా క్రియేట్ అయిపోతాయి. వాటిని చూసి ఆత్మ ఆనందిస్తుంది. ఈ ఆత్మ తన అనంత కాల గమనంలో అసలు ఒక ఎండ్ అంటూ లేదు, ఈ ప్రయాణానికి ఒక అంతం అంటూ లేదు. తన అనంత కాల గమనంలో వేరు భావనలకై, భావోద్వేగాలకై అర్రులు చాస్తూ ఉంటుందంట. నేను దొంగగా వేషం వేయాలి వచ్చేసారి, అసలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, ఆ పోలీసులు తంతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, జైల్లో పెడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉవ్విళ్ళూరు మరి దొంగగా జన్మ తీసుకుంటున్నాను. ఆత్మ తన అనంతకాల గమనంలో వేరు భావనలకై, వేరు భావోద్వేగాలకై అర్రులు చాస్తూ ఉంటుంది. భౌతిక వాస్తవంలో ప్రవేశించటానికి ఆత్మ 3 శరీరాలను తీసుకుంటుంది. అవేంటంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరము, భౌతిక శరీరం. భౌతిక శరీరం అంటే ఏంటి? ఈ ఫిజికల్ బాడీ. సూక్ష్మ శరీరం అంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ. కారణ శరీరం అంటే ఆ పైన ఉన్నటువంటి, పై లోకాల్లో ఉన్నటువంటి ఆత్మ. మరి ఈ 3 శరీరాలని తీసుకొని ఈ భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీదకి వస్తుంది. ప్రతి అనుభవం కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది. ప్రతి అనుభవం కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది. మనం ఎందుకు దొంగతనం చేయమండి? మీకు ₹1,00,000 ఇస్తాను ఒక సూట్ కేసులో పెట్టి, మీరు సింపుల్ గా నేను దొంగని, నాకు దొంగతనాలు అలవాటు ఉంది అని పబ్లిక్ గా మీరు ఒప్పుకోండి. ఒప్పుకుంటారా? ₹1,00,000 వస్తున్నాయి కదా. కానీ ఈ ₹1,00,000కి మీరు తీసుకోవడానికి సిద్ధపడరు. మిమ్మల్ని మీరు దొంగ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే గత జన్మలో దొంగతనం చేశాం మనం, అయిపోయింది, అది పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు
మనం దొంగతనం అనేది చెయ్యము. ఎందుకంటే మనకు తెలుసు దొంగతనం తప్పు అని మనకు తెలుసు. అంటే ఈ జ్ఞానం ఆత్మలో ఉంది కాబట్టి తర్వాత జన్మల్లో అలాంటి తప్పులు చేయదు. ఒక జన్మలో చేసిన తప్పు మళ్ళీ జన్మలో చేయదన్నమాట. ఇలా పోగు చేసుకున్న జ్ఞాన సారాంశమే ఆత్మ ప్రతి జన్మలోనూ పోగు చేస్తున్న జ్ఞాన సారాంశమే వివేకము, బుద్ధి కుశలత. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడమే. ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడమే ఆధ్యాత్మికత అంటే. ఆత్మ ఇందాక ఆత్మ 1, ఇది ఆత్మ 2. ఈ ఆత్మ సత్ ప్లస్ చిత్ ప్లస్ జిజ్ఞాసలో ఉంది. మనం అనుకుంటాం కదా, ఓ పరమానంద ఓం సచ్చిదానంద నీ సర్వం గోవింద అని ఒక పాట మనం పాడుకుంటూ ఉంటాం. సచ్చిదానంద, సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద అని పాడుకుంటాం. సచ్చిదానంద అని ప్రతిసారి ఏం చెప్తున్నాడు? ఈ ఆత్మ ఆనందంలో లేదు, సత్ ప్లస్ చిత్ ప్లస్ జిజ్ఞాసలో ఉందంట. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద కాదు, సత్ ప్లస్ చిత్ ప్లస్ జిజ్ఞాస. ఆనందం కాదు. సత్ మంచిదే, సత్తు సరైందే, చిత్తు సరైందే, ఆనందం సరైంది కాదు. ఆత్మకు ఆనందం సరైంది కాదు. సత్ అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, సత్యం లేదా నిత్యం. చిత్ అంటే ఎప్పటికీ ఎరుకతో ఉండేది. సత్ అంటే సత్యము, చిత్ అంటే ఎరుక. అంటే జరుగుతున్న విషయాలపై ఎరుక కలిగి ఉండటమే చిత్. బాత్రూమ్కి వెళ్ళాము, పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాము, నీళ్లు పోయాం. అక్కడ నీళ్లు కొంచెం బయటికి తీసుకొచ్చి, బయట బకెట్లో ఉంటే బకెట్ తీసుకొచ్చి నీళ్లు పోయాలి. యూరిన్ పోసేస్తాం, వచ్చేస్తాం, ఎవడో పోస్తాడు అని. అంటే మనకి ఎరుక లేదు అక్కడ. మనకు ఒక ఎరుక, ఒక జ్ఞానం లేదు, ఎరుక లేదు. అక్కడ నీళ్లు పోయాలనే ఒక ఎరుక పోయింది మనకి. అలాగే జీవితంలో ప్రతి విషయం మీద మనకి మంచి చెడు తెలుసు, కానీ మంచినే ఫాలో అవ్వాలి, అది ఫాలో అయితే కష్టపడాల్సి వస్తుంది అని మనం ఏం చేస్తాం? కొన్ని అక్కడక్కడ బ్రేక్ చేసుకుంటూ ఉంటాం రూల్స్. అంటే ఎరుక లేకపోవటం. జిజ్ఞాస అంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ జిజ్ఞాస అన్నాం కదా. సత్ అంటే సత్యం, నిలిచి ఉండేది. చిత్ అంటే ఎరుక. జిజ్ఞాస అంటే కుతూహలం. ఎలాంటి కుతూహలం? సాహసోపేతమైన భావోద్వేగాలు. అంటే అంటే ఎలాంటి ఎమోషన్స్? అడ్వెంచర్ ఎమోషన్స్. మనం బాగా అడ్వెంచర్స్ చేయాలి, సాహసాలు చేయాలనేటువంటి ఎమోషన్స్. పరిశోధన భావోద్వేగాలు. ఎప్పుడు కూడా మనం అన్వేషిస్తూ ఉంటాం, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎక్కడ ఏముందనేది, ఏ జన్మలో ఏముందనేది ఆత్మ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటది. తెగించే భావోద్వేగాలు. మరి కుంటివాడిగా గుడ్డివాడిగా చూసుకోవటానికి ఓకే, ఒక 1 minute నేను చేస్తాను. టైం 7 అయింది. తెగించే భావోద్వేగాలు అంటే గుడ్డివాడిగా జన్మ తీసుకోవడానికి ఎంత తెగింపు కావాలి. ఇలాంటి భావోద్వేగాలు. ఎందుకు కాదని ప్రశ్నించే భావోద్వేగాలు. బాబు నువ్వు గుడ్డివాడిగా తీసుకుంటే నీకు సమస్యలు వస్తాయని చెప్పినా కూడా లేదు, ఎందుకు తీసుకోకూడదు అంటే అనే తెగించేటువంటి భావోద్వేగాలు కలిగి ఉండటమే జిజ్ఞాస అంటే. ఈ కుతూహలం, ఇలాంటి జిజ్ఞాస ఏమవుతుంది? నిన్ను చావు పుట్టుకల్లోకి తీసుకెళ్తుంది. మరి అంత కుతూహలం ఉంటేనే కదా పుట్టడం చావటం తీసుకెళ్తుంది. ఈ జిజ్ఞాస నిన్ను అనంతమైన కళల్లోకి నెడుతుంది. ఈ జిజ్ఞాస నిన్ను అనంతమైన మెలికలు, మలుపులు మరియు గాయాల వైపు నడిపిస్తుంది. మరి అంతే కదా, కుంటివాడిగా గుడ్డివాడిగా జన్మ తీసుకుంటే ఎన్ని గాయాలు, ఎన్ని మెలికలు, ఎన్ని మలుపులు. జిజ్ఞాస మరి అసంతృప్తి చట్టాపట్టాలు వేసుకొని వెళ్తాయి. ఎందుకంటే ఎన్ని జన్మలు తీసుకున్న ఆత్మకి ఇంకా అసంతృప్తి మిగిలే ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ జిజ్ఞాసే, ఆత్మ ఎప్పటికీ అసంతృప్తితో ఉంటుంది. ఓ ఆత్మ, నీ ఒక అద్భుతానివి. ఓకే ఫ్రెండ్స్, మరి 7 అయిపోయింది. ఇవాళ మనం ఈ పుస్తకంలో 5 పేజీలు కంప్లీట్ చేశాము. ఇంకా 57 పేజీలు ఉన్నాయి. ఇవి వచ్చే 5 రోజుల్లో మనం కంప్లీట్ చేద్దాము. కొంచెం స్పీడ్గా వెళ్దాము. ఇప్పుడు మీకు ఈ రోజు ఆత్మ గురించిన ఇంట్రొడక్షన్ ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం మనకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆత్మ యొక్క ప్రయాణంలో 2వ పార్ట్ ఈరోజు మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో సార్ చక్కగా మనకి ఎంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందించారు. ఒకసారి శ్రీనివాసరావు మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సో ఇవి చెప్పేవన్నీ కూడా తీరి ఎప్పుడైతే మన సాధనలో స్థితి ప్రజ్ఞత వస్తుందంటే
ఈ చెప్పే వాటిని వింటూ ప్రతిరోజు సాధన చేసినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనకి దాని మీద నమ్మకము, ఆ, దాని మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి సాధన మీద ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్లాసెస్ అన్ని కూడా ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ప్రాక్టికల్గా వెళ్తాడు, థియరీ నేర్చుకొని ప్రాక్టికల్ చేస్తాడు. థియరీలో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టికల్గా సాధనలో అప్లై చేయాలి. ఇప్పుడు మరి సార్ ఈరోజు ఆత్మ గురించి చాలా అద్భుతంగా వివరించారు. దానికోసం మనం ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతిసారి ఇచ్చిన 3+2+1 ఫార్ములాని ఫాలో అవుతాం. ప్రతిరోజు 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. సో మీ దగ్గర బుక్స్ లేవని మీరు నిరుత్సాహపడాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ నేను కొన్ని పీడిఎఫ్లు పెట్టాను. తులసీదళం, అట్లాగే మరణం లేని మీరు అనే ఈ 2 పీడిఎఫ్స్ పెట్టడం జరిగింది. సో తులసీదళం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. లెర్నర్స్కి మంచి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దయచేసి ఆ బుక్ అందరూ కూడా గ్రూప్లో ఉంది. మళ్ళీ ఈరోజు కూడా రీఫార్వర్డ్ చేస్తాను, దాన్ని ఒకసారి అందరు రిఫర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 minutes. శివ గారు, సార్ ఆ పాత ఐడి తోటే లాగిన్ అవుతుంది, కొత్త ఐడి రావడం లేదు. మీరు పంపిన బుక్స్ కానీ మెసేజ్లు కానీ ఏం రావడం లేదు. అంటే మీరు గ్రూప్లో యాడ్ అవ్వలేదు అనుకోండి సార్. యాడ్ కానట్టుంది. ఆ కొత్త గ్రూప్ లో యాడ్ చేస్తే కొంచెం. అలాగే సార్, నేను యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎవరైతే గ్రూప్లో యాడ్ అవ్వలేదని సపరేట్గా ఈరోజు లింక్ పెట్టాను. నేను కొంతమంది నాకు టెక్స్ట్ మెసేజ్లో పెట్టారు, తర్వాత ఆ నెంబర్లు ఎరేజ్ అయిపోయినాయి. సో నాకు పర్సనల్గా మీరు నా నెంబర్ ఉంది కదా 770 గ్రూప్లో టెక్స్ట్లో పెట్టొద్దండి. టెక్స్ట్లో పెడితే మీటింగ్ అండంగానే వెళ్ళిపోతాయి. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నా నెంబర్కి 2876486 చేస్తే గ్రూప్లో అప్డేట్స్ అన్ని వస్తాయి. ఓకేనా? ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఈ వీడియోలు కానీ బుక్స్ కానీ వాట్సాప్ లో పెడితే మనం చూడాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. అవి మీ ఫోన్ మెమొరీలో నిండిపోతుంది, చాలా అయిపోతుంది. అదే టెలిగ్రామ్ లో మీరు లింక్ పెట్టిండ్రు అనుకోండి, అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనం ఓపెన్ చేసిన డౌన్లోడ్ కాదు, మనం కావాలనుకుంటేనే డౌన్లోడ్ అవుతుంది. అది క్లౌడ్ సిస్టమ్ లో ఉంటది, మనం ఎన్నిసార్లు అయినా అందులో చూసుకోవచ్చు. సరే సార్, నెక్స్ట్ బ్యాచ్ నుంచి టెలిగ్రామ్కి వెళ్ళిపోదాం అయితే. ఎందుకంటే మనం స్పేస్ మొత్తం ఇప్పుడు 21 రోజుల్లో 21 వీడియోలు అంటే స్పేస్ అంతా అక్కడనే పోతుంది. అదే మనకు టెలిగ్రామ్ లో బాధ ఉండదు. తప్పనిసరి సార్, మీరు చెప్పిన దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి మనం అడ్వాన్స్ గా టెలిగ్రామ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవా డౌట్స్? అందరు మంచి స్టూడెంట్స్. మరి ఇవాళ సబ్జెక్ట్ సరిగా ఫాలో అయ్యారో లేదో తెలియట్లేదు. సో ఇవన్నీ జనరల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయంటే, పాత వాళ్ళకి మనం కొంత సాధనలో ఉన్నాం, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసాం కాబట్టి సార్ చెప్పేవన్నీ కూడా తొందరగా మనం కనెక్ట్ అవుతాం. ఇప్పుడు డే 1 ఇప్పుడే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇదంతా నిజమేనా, అసలు ఇది ఉందా, ఇలాంటివి ఉంటాయా అనే ఒక లాజికల్ థింకింగ్ మైండ్ అనేది లోపల ఏర్పడుతుంది. అది సహజం ఎవరికైనా. కాకపోతే చెప్పిన దాన్ని విశ్వసించి మీరు సాధన చేసుకుంటే ఈ 21 daysలో మీకు ఏదేది కావాలో అవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే సాధనలో రాకముందు మన జీవితము, జీవిత కోణము, మన దర్శించిన జీవితము, మన జీవిత విధానం అంతా వేరుగా ఉంటుంది. ఈ సాధన మార్గంలోకి వచ్చినాక ఎప్పుడైతే ట్రూత్ కనెక్ట్ అవుతూ ఉంటామో మనలో ఎంత ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం. సో ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఎన్నో లాజికల్ థింకింగ్స్, ఇది నిజమేనా, ఇది ఆ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, అబ్బా శ్రీనివాసరావు సార్ ఈరోజు ఎంత బాగా చెప్పారు అనిపించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతుంది. దాన్ని చెప్పిన దాన్ని మనం స్టెబుల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ మోర్ ప్రాక్టీస్ మెడిటేషన్, మై డిఫరెన్స్. సో మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ బ్యాచ్లో కూడా ఇదే చెప్తున్నాం, ధ్యానము ధ్యానము ధ్యానము, సాధన సాధన సాధన. వినాలి, వినే వాటిని శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా విన్నదాన్ని మన సాధనలో ప్రాక్టికల్గా అప్లై చేయాలి. సో ఈ రెండింటి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఆ స్థిత ప్రజ్ఞత, అంటే సాధనలో ఎవరు వచ్చినా కూడా ఎన్ని చెప్పినా కూడా. మన రీసెంట్గా ఒక మేడం కాల్ చేశారు, మేడం పేరు నాకు తెలియదు. సార్ నేను ధ్యానం చేస్తున్నాను, మా ఇంట్లో మా పిన్ని గారు ఇది హయ్యెస్ట్ స్థితి, అప్పుడే అంత పైకి వెళ్ళకూడదు,
స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని చెప్తే డిమోటివేట్ అయింది. డిమోటివేట్ అయితే నేను చెప్పేదానికి అవన్నీ ఆలోచించొద్దమ్మా, మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీరు ధ్యానంకి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, ఆధ్యాత్మిక కోసం వచ్చారా, ఆరోగ్యం కోసం వచ్చారా, ఏమన్నా మానసిక ఇబ్బందుల నుండి ప్రశాంతత కోసం వచ్చారు. ఒక క్లారిటీ, స్పష్టత అనేది మనకుండి మనం చేసే దాని మీద విశ్వాసం పెట్టి చేస్తే ఈ సృష్టిలో మనం సాధించలేనిది ఏమీ లేదండి. ఒక విశ్వాసమే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి మిత్రులందరికీ నేను ఈ రోజే కాదు ప్రతిరోజు నేను తెలియజేస్తున్నాను, ఆ 3+2+1 ఫార్ములాలో ఖచ్చితంగా 3 hours మెడిటేషన్ చేయండి. ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పిన ఎన్నో అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. వాటన్నిటి చక్కగా ఒక బుక్ పెన్ను పెట్టుకుని అందరు బుక్స్ చూపిండి ఒకసారి. ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇదంతా మీకోసమే, మా కోసమేం కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, టీచర్ చెప్తా ఉంటాడు, స్టూడెంట్ రాయిపోతే ఏముంటుంది, యూజ్ ఉండదు కదా. అట్లా ఇక్కడ స్టూడెంట్స్ అని కాదు, ఒక గ్రాండ్ మాస్టర్ వచ్చి మనకు ఒక సబ్జెక్ట్ తెలియజేస్తున్నప్పుడు వాటిలో ఉన్న అతి ముఖ్యమైన కీలకమైన విషయాలు ఉంటాయి, మనసుకు తెలుస్తూ ఉంటాయి. చెప్పేటప్పుడే ఇది ఇంపార్టెంట్ అని లోపల మనసుకు సెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఎప్పుడన్నా దాని గురించి మనకు డౌట్ ఉన్న క్లారిఫికేషన్కి మనకి అది అనేది ఉపయోగపడుతుంది. అందుకని ఈ 21 days నేను చివరిలో 21st days అన్ని బుక్స్, ఈ 21 days మీకు హోంవర్క్. సో చివరి రోజు నేను కరెక్షన్ చేస్తాను అనమాట, కరెక్షన్ చేసి మార్కులు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో లలిత మేడం కూడా ఈరోజు అద్భుతంగా యోగా చేపించారు. మేడం కూడా ఒకసారి మనం ఎందుకంటే ఇంతకుముందు సెషన్లో యోగా టీచర్ వచ్చారు కానీ ఒక క్లారిటీ, స్పష్టత అనేది లేదు. మేడం వాయిస్ చాలా స్పష్టంగా, మరి అది మనకి ఏదైతే వామప్ ఎక్సర్సైజ్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేయించారు. అట్లాగే ఈరోజు మనకి ఆత్మ యొక్క ప్రయాణం 2వ పార్ట్ గురించి కూడా శ్రీనివాసరావు సార్ అద్భుతంగా తెలియజేశారు. వీళ్ళిద్దరికి ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే మనం ధ్యానం చేస్తున్నాం, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. ధ్యానం కన్నా సేవ అంటే ఏంటి, మనం వెళ్ళేది మన టయాన్ని బయట వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా మనం డిజిటల్గా ఈ యొక్క యజ్ఞాన్ని మనం చేసుకున్నాం, 21 days యజ్ఞాన్ని. మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, మిత్రులు ఉంటారు, ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకు దీని గురించి తెలిసి ఏముందిలే వాడు చెప్తే వింటాడని మనలో ఒక భావన క్రియేట్ చేసుకుని మనం చాలా మందికి స్ప్రెడ్ చేయం. ధ్యానం చేయటం ఎంత ముఖ్యమో 10 మందికి ధ్యానాన్ని చేయమని చెప్పడం కూడా అంతే ముఖ్యమండి. పత్రిజీ అదే చేశారు, మాకు అదే చెప్పారు. నువ్వు ధ్యానం ఎంత చేస్తావో అది నీ స్వధర్మంలో భాగం. పరధర్మంలో సేవా మార్గంలో నువ్వు 10 మందికి ధ్యానం గురించి చెప్పు, 10 మందిని ఈ క్లాస్కి తీసుకురండి. ఇంత అద్భుతమైన నాలెడ్జ్, ఇంత క్లారిటీగా ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి. సో కాబట్టి మనం ఏమైనా ఏం పేమెంట్స్ కూడా లేవు, ఫ్రీ క్లాసెస్ ఇవన్నీ. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి లింక్ ఫార్వర్డ్ చేయండి. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. ఎక్కువ మందిని మళ్ళీ ఈ సెషన్లోకి తీసుకురండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం మనం కోరుకోవాలి కాబట్టి. సో మిత్రులందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని గమనించి మన లింక్ను అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి రేపు మరింత మందిని, ఎక్కువ మందిని తీసుకురావాల్సిన కోరుతున్నాను. అట్లాగే మరి ఇది ఈరోజు సెషన్. చక్కగా ఒక 5 నిమిషాలు శ్రీనివాసరావు సార్ మాస్టర్ గారి ఆధ్వర్యంలోనే మనం ధ్యానం చేసుకొని ఈరోజు మనం ఈ క్లాస్ని ముగిద్దాం. థ్యాంక్ యూ. మరి ధ్యానం చేసుకునే ముందు ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. నా నంబరు నిన్న చెప్పాను సార్. శివ గారు మీరు గ్రూప్లో కూడా పెట్టండి. చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ నెంబరు. నేను పెడతాలే సార్. ఓకే. సో మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తాను, నోట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. 720 47 85 860. ఇది తెలుగేనండి. ఇదిగో తెలుగే, ఇందులోంచి నేను చూసి చదువుతున్నాను. ఇంగ్లీషు తెలుగు 2 ఉంటాయండి. ఇటు ఇంగ్లీష్ ఉంటుంది, ది సోల్ 3 అని, ఆత్మ 3 అని తెలుగులో ఉంటుంది అన్నమాట. అంటే పత్రిసార్ మెసేజ్లు యథాతథంగా ఇచ్చాం. ఎవరికన్నా నా ట్రాన్స్లేషన్ బాగలేకపోయినా, అర్థం కాకపోయినా ఇంగ్లీష్ చదువుకోవచ్చు. అందుకని ఏం చేసామంటే, ఎందుకంటే ఎంత మనం 99% పర్ఫెక్ట్గా చేసాం అనుకున్నా కూడా ఇంకా కొంత ఉంటుంది.
కాబట్టి అసలు పత్రిసారి మెసేజ్లే మనం ఇస్తే ఇంక వాళ్ళే చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ పత్రిసారులు ఇచ్చిన మెసేజ్ ఇంగ్లీష్లోను వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసింది తెలుగులోను. మరి హిందీ కూడా అలాగే చేసాం, ఇంగ్లీషు హిందీ, తర్వాత తమిళ్ కూడా ఇంగ్లీషు తమిళ్ అలా చేసాం అన్నమాట. సో మరి ఈ బుక్ కాస్ట్ 300 రూపాయలు, 300 రూపీస్. పోస్టేజీ 50 రూపాయలు తీసుకుంటాం. మీకు రిజిస్టర్ పార్సల్లో వస్తుంది పుస్తకం, ఖచ్చితంగా ఇంటికి వస్తుంది. ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకి ముందు నేను పార్సల్ పంపిస్తాను, డబ్బులు తర్వాత ఇద్దరు కానీ. ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నంబర్ వేరే ఉంది, ఆ ఫోన్ నంబర్ వేరే ఉంది, అది పంపిస్తాను. మరి ఇది ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి బైబిల్ అన్నమాట. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఈ బైబిల్ మన ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిందే. అప్పుడు మాకు మెసేజ్ కూడా వచ్చింది, కనీసం 1,00,000 ఇళ్లలో ఈ పుస్తకం ఉంటుంది అని చెప్పేసి. అందుకని 4 భాషల్లో తయారు చేస్తున్నాం. ఇంకా కన్నడ ఇంకా తయారు చేయలేదు. హిందీ, తమిళ్, తెలుగు తయారైపోయింది, ప్రింట్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి 300 రూపాయలు ఈ బుక్ యొక్క కాస్ట్, 50 రూపాయలు పోస్టేజ్ అవుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు నాకు పంపించండి, మెసేజ్ పంపిస్తే చాలు. మీ పోస్టల్ అడ్రస్ క్లియర్గా ఉండాలి, పిన్ కోడ్తో సహా క్లియర్గా ఉండాలి. పంపిస్తే నేను మీకు బుక్ పంపిస్తాను. మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తాను, 720-747-85-860. ఓకే సార్, థ్యాంక్ యూ. సో సార్ చెప్పారు కదా నెంబర్, మీకు ఎవరైనా కావాలనుకుంటే పర్సనల్గా వాట్సాప్ చేసి మరి ఆ బుక్ తీసుకోవాల్సిన కోరుతున్నాను. సో ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. ధ్యానంతో మొదలు పెడదాం. ధ్యానంతో మనం సెషన్ ఎండ్ చేసుకుంటాం కాబట్టి ఓన్లీ 5 minutes మెడిటేషన్, మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేద్దాం, 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. వర్తమానంలో ఉన్న శ్వాసను గమనించడమే ధ్యానం. ఎంతో సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉన్నాం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, మోక్షం. లాస్ట్ 4 minutes ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ఒక అద్భుతమైన సత్యాన్ని, జీవిత సత్యాన్ని తెలిసే పాటను వింటూ ఒక 4 నిమిషాలు అలాగే ధ్యానంలో ఉంది.
పక్షుల వట్టి చంపారారయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారారయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారారయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారారయ్యో అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుగా తింటారే అయ్యో చంపుగా తింటారే చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతుల్లారా ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతుల్లారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మానవులను ఆవుతినిచ్చారా శక్తికి ఆవుతినిచ్చారా చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల వట్టి చంపుట న్యాయంబా అయ్యో చంపుట న్యాయంబా చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో అయ్యో యుగాల ఆత్మ మనము తరతరాల యాత్ర మనది యుగాల ఆత్మ మనము తరతరాల యాత్ర మనది అడ్డంకులు ఎన్నున్నా ఆగిపోని దీక్ష మనది
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతిని చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని అందించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. గౌతమ బుద్ధుల వారికి, భగవాన్ రమణ మహర్షికి, సమస్త గురుమండలకి, ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులకు, విశ్వానికి, ప్రకృతికి, మన శరీరానికి, మనసుకు, బుద్ధికి ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ ఈరోజు అఫర్మేషన్ వచ్చేసి, మీరు ఆఫీస్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ట్రావెలింగ్లో ఉండండి, సమయం వీలున్నప్పుడల్లా నేను చెప్పండి ఒకసారి, నేను నా జీవితాన్ని ప్రతి దశలోనూ ప్రతి దిశలోనూ ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను నా జీవితాన్ని ప్రతి దశలోనూ ప్రతి దిశలోనూ ప్రతి దశలోనూ ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. సో ఇట్లా ఆ నోటితో అనుకోవద్దు, మనసుతో, పరిపూర్ణంగా మనసుతో మనం అనుకునేటప్పుడు అఫర్మేషన్ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్కి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనం ఏదైతే అనుకుంటామో అదే మనకు ప్రసాదించింది. మన లోపల ఉన్న బాడీ సిస్టమ్ అది మనకు తెలియదు. సో కాబట్టి ఎప్పుడైతే అఫర్మేషన్ మన మనస్ఫూర్తిగా పర్ డే ఒక 100 times 200 times అనుకుంటామో, మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి చికాకులు అవన్నీ కూడా అన్ని రిలీజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం చెప్పేస్తున్నాం కదా, ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం కదా, నేను నా జీవితాన్ని ప్రతి దిశలో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అని అనుకుంటున్నాం కదా. సో ఏదైతే అనుకున్నామో అది రెడీ అవుతూ ఉంటుంది. సో డే బై డే అఫర్మేషన్ చేసుకునే కొద్ది మనలో ఉన్న మానసిక చికాకులు, చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు తెలియకుండానే రెక్టిఫై అయిపోతాయి. అర్థమైందా? సో ఇది ఈరోజు ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మన ఛాలెంజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. సో రేపు మరో సెక్షన్ లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో బాయ్. అందరికీ శుభదినం. శివ గారు, నన్ను మీ గ్రూప్ లో యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేస్తాను సార్. నేను యాడ్ చేస్తాను. అట్లాగే ఫ్రెండ్స్, మీకు గ్రూప్ లో ఎవరైనా యాడ్ అవ్వకుండా ఉంటే నాది అడ్మిన్ లో నా నెంబర్ ఉంటుంది, శివ అని. నాకు పర్సనల్ గా వాట్సాప్ నెంబర్ పెడితే నేను యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ టెక్స్ట్ లో పెడితే ఇది ఎండ్ అయిపోగానే పోతాయి నెంబర్స్ అన్ని. ఓకేనా? శ్రీనివాసరావు సార్ యాడ్ చేస్తాను, మీ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. అందరికీ శుభదినం.